ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. మానసిక దృఢత్వం ఉండాలి. నిస్సత్తువ, నీరసం పారద్రోలి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తుంది. బీ బెటర్ అశ్వగంధ. నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. సో, చాలా మందికి ఈ మధ్య కాలంలో ఒక ప్రాబ్లమ్ అనేది వస్తోంది. ఎందుకంటే నిద్రలేమి వల్లనే ఈ ప్రాబ్లమ్ బేసిక్‌గా వస్తుందని డాక్టర్స్ కానివ్వండి, అటు ఆయుర్వేదిక్ వాళ్ళు కానీ చెప్తూ ఉన్నారు. అదేమిటంటే కళ్ళ చుట్టూరు నలుపు. మనకి మేకప్ వేసుకున్నా లేదా ఈ ప్రాబ్లమ్‌తో ఉన్నా "ఏమైంది నీ కళ్ళ చుట్టూరు? ఎందుకలా అవుతుంది?" అని చాలామంది అడగటం, కాస్త మనం ఇబ్బందిగా ఫీల్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది రెగ్యులర్‌గా. సో, దీనికొక మంచి బ్యూటిఫుల్ టిప్ నేను చెప్తాను. మీరు గనక ఇది రెగ్యులర్‌గా చేయటం వలన తప్పకుండా 90% క్యూర్ అవుతుంది. కాస్తో కూస్తో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. హార్డ్‌గా కనపడే వాళ్ళకి 90% క్యూర్ అవుతుంది. ఒక మెడిసిన్‌లా పనిచేస్తుంది. అదేమిటంటే కొబ్బరి నూనె, ఆలు రసం. ఆలు రసం ఏంటా అని అనుకుంటారేమో. పచ్చి ఆలుగడ్డని తీసుకొని పచ్చి ఆలు తీసుకోవాలి. పచ్చి ఆలు తీసుకొని పచ్చి ఆలు తీసుకొని మిక్సీ చేసేయాలండి. ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసేయాలి. లిటిల్ బిట్ వాటర్ లేదా లిటిల్ బిట్ మిల్క్. మిల్క్ వీలు కాదు అనుకున్న వాళ్ళు చాలా తక్కువ వాటర్. ఎందుకంటే దాని నుంచి మనం రసం ఇలా గట్టిగా పిండితే రసంలా రావాలి. సో, అంత చాలా తక్కువ నీరు వేసి బాగా మెత్తగా మిక్సీ చేయాలి. దాన్ని ఒక బట్టలో, ఒక మంచి కాటన్ బట్టలో తీసుకొని అది వేసి దాన్ని గట్టిగా పిండితే రసం అనేది కిందికి దిగుతుంది. సో, దాన్ని కొబ్బరి నూనెలో కలపాలి. దీంతో ప్లస్ చేయండి. అంటే కలపండి. ఈక్వల్‌గా తీసుకోవాలి. ఇది ఒక 2 స్పూన్లు తీసుకుంటే అదొక 2 స్పూన్లు. ఇది ఒక 3 స్పూన్లు తీసుకుంటే మీరు ఇవి 2 కలిపిన దాన్ని చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా గట్టిగా అయిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 5-10 అవర్స్ అలా, అంటే ఈరోజు నైట్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ కల్లా కాస్త చిక్కపడుతుంది. చిక్కబడినా పర్వాలేదు, అలాగే ఉన్నా పర్లేదు. ఒక 2 డ్రాప్స్ ఇలా తీసుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా రెగ్యులర్‌గా చేసుకోవాలి. ప్రతిరోజు స్నానం చేయబోయే ముందు తప్పకుండా ఈ పని చేసి స్నానానికి వెళ్ళండి. మీకు అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. 100% చాలా మటుకు ఇది తగ్గుతుంది అని ఆయుర్వేదిక్‌లో కూడా చెప్పడం జరిగింది. ఈ రెండిటి వల్లనే, కేవలం ఆలు రసం అండ్ కొబ్బరి నూనె, ఈ రెండిటినే తీసుకొని మీరు ఒకసారి ప్రయత్నించి అయితే చూడండి. తగ్గకపోతే ఎందుకు తగ్గలేదు అనేది ఉంటే ఒక్క విషయం వల్లనే తగ్గదు. ఏంటంటే ఏదైనా రెగ్యులర్‌గా చేయకపోవటం వల్లనే తగ్గదు. సో, డైలీ ఒక 30-45 రోజులు, అంటే నెలన్నర పాటు రెగ్యులర్‌గా చేయటం వలన, ఒక రోజు కూడా మిస్ కాకుండా చేయటం వలన క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10-15 మినిట్స్, అట్‌లీస్ట్ 10 మినిట్స్, 10-15 మినిట్స్ ఇది ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. స్నానానికి వెళ్ళే ముందు, ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని అలాగే ఉంటే మనం బయటికి వెళ్తే మళ్ళీ డస్ట్ పట్టేయటం అలా ఉంటుంది. సో, అందుకని స్నానానికి వెళ్ళే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ ప్రయత్నం చేయటం వలన నల్ల మచ్చలు, నలుపు అనేది, కంటి చుట్టూరు ఏర్పడే నలుపు నిద్రలేమితో, అంటే మనం మసాజ్ చేస్తున్నాం. సో, ఆ మసాజ్ వల్ల ఏమిటి అంటే స్కిన్ అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. హోప్ యూ మీకు ఇది నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, నిద్రలేమి అనేది అంత మంచిది కాదు. చాలా జబ్బులకి అదొక ప్రధాన కారణం. సో, ముందు నిద్రపోవడానికి, బాగా మంచిగా నిద్రపోవడానికి ఒక 8-9 గంటల పాటు నిద్రపోవడానికి ప్రయత్నించండి. షిఫ్ట్స్ ఉంటాయి, మాకు నిద్ర చాలా తక్కువ అనేవాళ్ళు ఈ ప్రయత్నం తప్పకుండా ఒక హాబీలా చేసుకొని, ఒక అలవాటు చేసుకొని మీరు రోజు ప్రయత్నించి చూడండి. రిజల్ట్ 100% ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.